హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ వ్లాగర్. ఈ వీడియోలో మీకు వరంగల్‌లోని దేశాపేట ప్రాంతంలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని ఈ వీడియోలో మనం దర్శించుకుంటాం. నేనైతే సాయిబాబా దేవాలయం దగ్గరికి వెళ్తున్నాను. సో ఇదొచ్చేసి దేశాపేట్ ఏరియాలో ఉంటుంది. దేశాపేట్ రోడ్‌లో వెళ్తున్నాను. ఇక్కడ సీకేఎం కాలేజ్ వస్తుంది. అది దాటాక లక్ష్మీ టౌన్‌షిప్ అని ఉంటుంది. దాని పక్కకే ఉంటుంది ఈ సాయిబాబా దేవాలయం. ఈ బైక్ మీద వెళ్తున్నాం ఈరోజు దేశాపేట రోడ్‌లో. సో మధ్యలో మనకు గొర్రెల మంద వచ్చింది. అది చిన్నగా పక్కకు జరగాక సాయిబాబా దేవాలయం దగ్గరికైతే వెళ్తున్నాం. సాయిబాబా దేవాలయం దగ్గరికైతే వచ్చేసాం. సో ఇదే అండి దేశాపేటలో ఉన్న సాయిబాబా దేవాలయం. మనమైతే ఇప్పుడు మెయిన్ గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి పక్కకే ఎటు చూసినా పచ్చదనం మొక్కలు అవుపడుతున్నాయి మనకు. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే మనకు ఒక పక్కన ఇలా సాయిబాబా వివిధ రూపాల్లో ఉన్న ఒక ప్లేస్‌కి అయితే వెళ్తాం. చూడండి ఇక్కడ సాయిబాబా వివిధ రూపాల్లో ఉన్నారు. కూర్చొని, నిల్చొని ఇక్కడ పొయ్యి దగ్గర ఇలా కూర్చొని, ఇంకో దగ్గర ఇలా కూర్చొని మనకు అవుపడుతున్నాడు సాయిబాబా. అద్భుతంగా ఉంది ఇక్కడ ఇలా సాయిబాబాను వివిధ రూపాల్లో చూడడం. ఇక్కడ చూశాక మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి మనకు ఎదురుంగానే శివుడు అవుపడుతున్నాడు. ఇక్కడ కైలాసగిరి అని ఒక అద్భుత క్షేత్రం కూడా ఉంది గుడి పక్కకే. చూడండి ఇది మెయిన్ టెంపుల్. మనకు సాయిబాబా పైన ఇలా ఆవుపడుతున్నారు. చూడండి టెంపుల్ చాలా బాగుంది. గుడి చాలా అద్భుతంగా నిర్మించారు. చాలా పెద్ద ప్లేస్‌లో ఇక్కడ గుడి అయితే నిర్మించారు ఈ దేశాపేటలో. మనమైతే గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపలికెళ్ళాం. చూడండి చాలా విశాలంగా ఉంది గుడి లోపల. భక్తులందరూ ఇక్కడ వస్తారు. హారతిలో కూడా పాల్గొంటారు. చూడండి ఇక్కడ మనకు సాయిబాబా పల్లకి ఇలా అవుపడుతున్నారు. పక్కకే సాయిబాబా ఇలా పడుకున్నట్టు కూడా మనకు అవుపడుతున్నది. నేను హారతి టైంకి వెళ్ళాను. సో హారతిలో కూడా పాల్గొన్నాను. ఇక్కడ చూడండి మనకు హారతి చదివే ఒక పేపర్ ఇచ్చారు. చూడండి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ విగ్రహం. సాయినాథ్ మహారాజ్ మనకు దర్శనం ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సాయిబాబా విగ్రహం. చూడండి ఆ తర్వాత అయ్యగారు హారతి ఇస్తున్నారు. ఆ యోగినాథ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇలాగా మంచిగా అనిపించింది సాయిబాబా దర్శించుకోవడం. హారతి అయిపోయాక భక్తులందరూ సాయిబాబాను దర్శించుకున్నారు. ఆ సాయిబాబా అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ఫాలో మై పేజ్.